3 BHK ఫ్లాట్ అయితే మీకు ఒక హోమ్ టూర్ చేయబోతున్నానండి. సో ఒకసారి క్లయింట్తో కూడా మాట్లాడదాము. అనుకోలే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యో మాకు ఇంత టైం కన్స్టెంట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. అసలు సింధు గారు మాకు బాగా చేశారండి. అది ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వాలన్నా వెంటనే ఇవ్వచ్చు. ఈ కింద ప్యానలింగ్ నుండి పైన వరకు ఏం చేసాము అంటే మొత్తం ఇటాలియన్ బీడింగ్స్. సో మనకు ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే మిర్రర్ ఒకటి లోపల ఉంది అనేది తెలియదు మనకు. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఇవాళ వీడియో వెరీ స్పెషల్ వీడియో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో రీసెంట్ టైమ్స్లో మన ఛానల్లో. ఎప్పటి నుంచి అయితే ఇంటీరియర్స్ చేస్తున్నామని చెప్పాను, మా ఆఫీస్ టూర్ ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చెప్తూ వస్తున్నాను కదా. చాలా మందిని అడుగుతున్నది ఏంటంటే కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వీడియో ఒకటి చేయండి అని చెప్పి. సో హియర్ యూ గో. ఇవాళ నేను మీకు రీసెంట్గా విజయవాడలో కంప్లీట్ అయిన ఒక 3 BHK ఫ్లాట్ అయితే మీకు ఒక హోమ్ టూర్ చేయబోతున్నానండి. సో ఈ పర్టికులర్ ఫ్లాట్ నాకు స్పెషల్గా అంటే చాలా చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ప్రతిదీ అవుట్పుట్ కానివ్వండి నేను కొంచెం దగ్గర ఉండి చూసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఓవరాల్ అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ హౌస్. సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్గా ఫ్లాట్ ఎట్లా డిజైన్ చేసాము, ఎందుకు ఇట్లా ఈ విధంగా ఒక పర్టికులర్ వేలో డిజైన్ చేసాము, క్లయింట్ రిక్వైర్మెంట్ని ఎలా యూజ్ చేసాము అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా మీ అందరూ కూడా ఎవరైతే ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా మీకు ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో బిఫోర్ వీ స్టార్ట్ ద వీడియో, హోమ్ టూర్ చేసే ముందు ఒకసారి క్లయింట్తో కూడా మాట్లాడదాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏంటిది అంతా కూడా మనం ఒకసారి మాట్లాడి ఓవరాల్గా ఒక చిన్న క్లయింట్ టెస్టిమోనీ అనుకోండి అట్లా తీసుకొని మనం హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేద్దాము. బిఫోర్ వీ సీ ఆల్ దిస్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో క్లయింట్ ప్రియాంక గారు. ప్రియాంక గారు, నేనైతే మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడగను, దానికి మీరు ఆన్సర్స్ లాగా కాకుండా అసలు టెక్స్టైల్ ఇంటీరియర్ మీరు ఎలా వచ్చారు అండ్ ఓవరాల్ గా మన ప్రాజెక్ట్ మనం చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో జస్ట్ సింపుల్ గా చెప్పండి. మీరేం టెన్షన్ పడకుండా. లేదు, యాక్చువల్లీ మా పాప బ్యాడ్మింటన్ కి వెళ్తుంది. అక్కడ చూసి మేము అప్రోచ్ అయ్యాము టెక్స్టైల్ ఇంటీరియర్స్ చూసి. సో చూడగానే మాకు మీ లోపల ఆఫీస్ లో ఉన్న వర్క్ అంతా నచ్చింది. ఆల్రెడీ మేము హైదరాబాద్ లో చేయించుకున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరి దగ్గరికి మేము వెళ్ళాలనుకోలే. ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యో చూసాం, మీ వర్క్ నచ్చింది. ఇంకా మాకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలి, ఇది కావాలని చెప్పాం. సో మీరు డిజైన్ చేసి ఇచ్చారు 1 week లో, అంతా నచ్చింది. సో ఇంకా మాకు హ్యాపీ అనిపించి మాకు హైదరాబాద్ ఆల్రెడీ మేము చేయించుకున్నాము. అంత ఆ వర్క్ చూసి ఈ వర్క్ చూస్తే చాలా డిఫరెన్స్ అనిపించింది. సో మనం వర్క్ అంతా ఓకే అనుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించింది అండి. అసలు చూడగానే మాకు ఇంత టైం కన్స్టెంట్ కూడా చాలా తక్కువ, మీకు చాలా టైం తక్కువ పీరియడ్ లోనే ఇచ్చాము. మాకు 1.5 month లో అంతా చేసి ఇచ్చారు. సో ఈ ఫ్లాట్ యాక్చువల్ గా 45 days to 60 days చెప్పారండి క్లయింట్. సో మనం ఫస్ట్ మనం అనుకున్నప్పుడు కూడా కమిట్మెంట్ అదే చెప్పాము. సో ఇంచుమించు అదే టైం కి మనం కంప్లీట్ చేసి ఇచ్చారు. అసలు సింధు గారు మాకు బాగా చేశారండి. అది ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వాలన్నా వెంటనే ఇవ్వచ్చు అన్న ఇదిలో కూడా మాకు అనిపించింది. వర్క్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఫ్రంట్ లివింగ్ స్పేస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇది మన మెయిన్ డోర్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నదైతే ఈ ఇంట్లో లివింగ్ ఏరియాలో ఉన్నామండి. అప్రాక్సిమేట్ గా ఈ లివింగ్ ఏరియా విడ్త్ వచ్చేసరికి మనకి 10 feet ఉందన్నమాట. సో మనకి టీవీ యూనిట్ ఇక్కడే ఉంటది కాబట్టి సీటింగ్ స్పేస్ నుంచి టీవీ యూనిట్ కి మనకి ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. సో అలాంటప్పుడు మనం టీవీ యూనిట్స్ ఎప్పుడైనా డిజైన్ చేసుకునేటప్పుడు మరీ హెవీగా బల్కీగా ఉండే డిజైన్స్, అలానే డార్క్ కలర్స్, తర్వాత ఎక్కువ ప్యానలింగ్, తర్వాత స్టోరేజ్ యూనిట్స్ ఇటువంటివి అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ పర్టికులర్ టీవీ యూనిట్ లో మనం ఎట్లా డిజైన్ చేసాము అంటే కొంచెం సింపుల్ గా సటిల్ గా వెళ్ళాము. కిందంతా ఒక డీకో వర్క్ ప్యానలింగ్ తీసుకున్నాము అండ్ వెనకమాల వచ్చేసరికి ఒక స్ట్రిప్ లైటింగ్ ఇచ్చాము. మనకి ఈ కింద ప్యానలింగ్ నుండి పైన వరకు ఏం చేసాము అంటే మొత్తం ఇటాలియన్ బీడింగ్స్, పీవీసీ మౌల్డింగ్స్ తీసుకున్నాము. సేమ్ కింద ఏదైతే డీకో కలర్ తీసుకున్నామో అదే కలర్ పైన కూడా మ్యాచ్ చేసి మిగిలిన స్పేస్ అంతా కూడా వాల్ పేపర్ ఇచ్చాము. అండ్ ఈ పర్టికులర్ వాల్ పేపర్ కూడా మీరు చూస్తే టీవీ యూనిట్ ని సెంటర్ చేసినప్పుడు అటు ఇటు డిజైన్ వచ్చే విధంగా మనం వాల్ పేపర్ అనేది కస్టమైజ్ చేపించాము. ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద టీవీ యూనిట్. మనకి చాలా ఎస్థెటిక్ గా, చాలా సింపుల్ గా, సటిల్ గా ఉండే ఒక కైండ్ ఆఫ్ టీవీ యూనిట్ అనమాట. ఇటు పర్టికులర్ ఈ సైడ్ వస్తే మనకి సోఫా బ్యాక్ సైడ్ ప్యానలింగ్
అగైన్ హెవీ ప్యానలింగ్స్ కాకుండా ఈ పర్టికులర్ స్పేస్ అంతా కూడా ఒక ఇటాలియన్ మౌల్డింగ్స్ కాన్సెప్ట్ లో వెళ్ళి ఇక్కడ అంతా కూడా మనం బ్యాక్ సైడ్ అదే మౌల్డింగ్స్ కి వెళ్ళాము అండ్ డీకో మ్యాచ్ కూడా చేసాము కలర్. వీటి మధ్యలో మనం లైటింగ్ ఇచ్చాము, అట్ ద సేమ్ టైం మ్యూరల్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే క్లయింట్ ఇట్లా మెటల్ ఆర్టిఫాక్ట్స్ తీసుకుని ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ కావాలి అనుకుంటే మన ఏదైనా బ్రాస్ ఆర్టిఫాక్ట్స్కి వెళ్ళొచ్చు, వాల్ పేపర్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇంకేదన్నా మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూరల్ ఆర్ట్కి వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద లివింగ్ స్పేస్, టీవీ యూనిట్ అండ్ సోఫా బ్యాక్ సైడ్ ప్యానెల్. ఇటు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న పార్టీషన్ అనేది ప్లాన్ చేసామండి. ఈ పార్టీషన్ కూడా ఏంటంటే మనకి పీవీడీ వస్తుంది అండ్ మధ్యలో మనకి రటన్. అండ్ ఈ రటన్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్ గా ఈ 2 గ్లాసెస్ మధ్యన మనకి శాండ్విచ్ అయి వస్తుంది అనమాట. ఇది అగైన్ మనకు ఒక మంచి సటిల్ అండ్ కూల్ ఫీలింగ్ అయితే మనకి ఇస్తుంది. అంటే ఏది కూడా మరి హెవీగా కాకుండా ఈ హౌస్ థీమ్ కి తగ్గట్టుగా మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. సో దిస్ వే వీ హ్యావ్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లోపల చూద్దాము. సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కంప్లీట్ గా ఒకలాంటి గ్రే అండ్ గ్రే మెయిన్ గా తీసుకున్నాము. సో ఇది వచ్చేసరికి మన సోఫా అంటే ఒక చిన్ని సీటింగ్ స్పేస్ సోఫా లాగా ఇచ్చాము. మొత్తం ఎండ్ టు ఎండ్ బ్యాక్ ప్యానలింగ్ ఇచ్చాము అనమాట. కుషన్ బ్యాక్ ప్యానలింగ్ ఇచ్చాము. సైడ్ ఒక సీటింగ్ స్పేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెడ్ కూడా మేము ప్రొవైడ్ చేసిన బెడ్డేనండి. ఇది కంప్లీట్ గా కుషన్ బెడ్ అయితే ప్రొవైడ్ చేసాము. ఒక గ్రే కాన్సెప్ట్ లో వెళ్ళాము. సో బెడ్ బ్యాక్ సైడ్ చూసిన తర్వాత నౌ కమింగ్ టు ద టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కంప్లీట్ గా యాక్రిలిక్ బేస్ లో వెళ్ళాం అనమాట. ఏదైతే కలర్స్ మనం ఇక్కడ అంటే వార్డ్రోబ్ కి యూజ్ చేసామో అదే మనం ఇక్కడ టీవీ యూనిట్ లో మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వార్డ్రోబ్ వచ్చేసరికి మనం వాడింది కంప్లీట్ గా అరిస్టో స్లైడర్స్ అనమాట. ఇవి గ్లాస్ స్లైడర్స్ కస్టమైజ్డ్ గా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని క్లయింట్ ఈ పర్టికులర్ డిజైన్ నే కావాలి అని చెప్పి అడిగితే కలర్ కాంబినేషన్స్ అన్ని మ్యాచ్ చేసుకొని ఈ విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో నేను ఒకసారి మీకు ఇన్సైడ్ ద వార్డ్రోబ్ కూడా చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. మాస్టర్ బెడ్రూమ్ లో మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే మిర్రర్ ఎక్కడా కనిపించలేదు. నేను ఇప్పుడు మీకు మిర్రర్ చూపిస్తాను. సో ఈ స్లైడర్ ని మనం మూవ్ చేస్తే హియర్ గోస్ ద మిర్రర్. సో మనకి ఇన్సైడ్ వచ్చింది. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ లో మనకి మిర్రర్ స్పేస్ కి ప్రాపర్ గా ఎక్కడ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు బెడ్ పక్కన ఇద్దాము అనుకుంటే మనకు అక్కడ విండో వచ్చింది, లేదా ఇటువైపు ఇద్దామా అంటే మనకి బెడ్ రిఫ్లెక్షన్ మిర్రర్ మీద పడకూడదు. కాబట్టి మనం విత్ ఇన్ ద వార్డ్రోబ్ మనం ఈ విధంగా ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఇవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఏంటి అంటే వెనక మన పిల్లర్ ఉంది. పిల్లర్ ని కూడా కవర్ చేస్తూ మనం ఇచ్చాము. సో మిర్రర్ ఇక్కడ ఉంది కాబట్టి మనం మొత్తం మన యాక్సెసరీస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ర్యాక్ లాగా ఇచ్చేసాము. సో వన్స్ దిస్ ఇస్ క్లోజ్డ్, సో మనకు ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే మిర్రర్ ఒకటి లోపల ఉంది అనేది తెలియదు. మనకు మొత్తం ఆ వాల్ అంతా కవర్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక వార్డ్రోబ్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరన్నా కట్టించుకునేటప్పుడు యూజ్ అయ్యే ఒక ఆస్పెక్ట్, ఇది మెన్స్ సెక్షన్ అన్నమాట. సో కోట్స్, బ్లేజర్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఈ సెక్షన్ అనేది మనం ఇట్లా దాని పర్పస్ కోసం ఇచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒక లాకర్ యూనిట్ అన్నమాట. మనకి ఇది థంబ్ లాక్ ఉంటుంది. సో మనకి సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది. సో ఈ యూనిట్ మొత్తం కూడా మనం ఆ థంబ్ లాకర్ లాగా ఇచ్చేసాము. సో ఈ లోపల ఏదైతే మీరు చూస్తున్నారో ఈ డివిజన్స్, పార్టీషన్స్ ఇవన్నీ కూడా మనం ముందే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఒక 2D డ్రాయింగ్ అనేది ఇచ్చి ఎక్కడ డ్రాస్ కావాలి, ఎంతెంత హైట్ లో కావాలి అనే దాన్ని బేస్ చేసుకునే మనం 2D ఇస్తాము. క్లయింట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు ఓకే అనుకుంటారో దాన్ని బట్టే మనం ఇక్కడ కార్కాస్ అనేది ఫిట్ చేస్తాం అన్నమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. విల్ గో సీ ది అదర్ రూమ్స్ ఆల్సో. సో మనకి ఇటువైపు కిడ్స్ రూమ్ వచ్చింది. సో కిడ్స్ రూమ్ వచ్చేసరికి పాప స్పెసిఫిక్ గా అయితే కలర్స్ అడిగిందో ఆ కలర్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేసాము. సో ఈ పర్టిక్యులర్ రూమ్ వచ్చేసరికి కొద్దిగా సియాన్ బ్లూ అండ్ పింక్ కూడా బోర్ కొట్టేస్తుంది, రెగ్యులర్ గా ఉంది అని చెప్పి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెజెంతా పింక్ టోన్ లోకి వెళ్ళాం అనమాట. సో బెడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం ప్యానలింగ్ ఇచ్చాము, కుషన్ ప్యానలింగ్ ఇచ్చాము. సో బెడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం కుషన్ ప్యానలింగ్ ఇచ్చాము. అండ్ వెనకమాల అదే కలర్ కాంబినేషన్ కి మ్యాచ్ అయ్యే విధంగా వాల్ పేపర్ అనేది కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇచ్చాము. ఇక్కడ అంతా కూడా మనకి వార్డ్రోబ్ వచ్చిందండి. ఇదంతా లామినేట్స్ తో చేసిన వార్డ్రోబ్. ఇది ప్లెయిన్ వైట్ లామినేట్ అండ్ కింద వచ్చేసరికి ఫ్లూటెడ్ లామినేట్
సో ఈ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి. ఎక్కడైనా సరే మనం ఫ్లూటెడ్ ఇప్పుడు బాగా ఇన్ ట్రెండ్ ఉంది. సో ఈ ఫ్లూటెడ్ లామినేట్స్ అనేవి ఇప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. ప్రతి ఏరియాని లుక్ ఎలివేట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఈ వార్డ్రోబ్ పక్కనే మనకు ఒక డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చిందండి. డ్రెస్సింగ్ మిర్రర్ లోపల కూడా స్టోరేజ్ ఇచ్చాము. సో అన్ని పెట్టుకోవడానికి అని చెప్పి బ్యాక్ సైడ్. సో ఇటువైపు చూస్తే మనకు ఒక స్టడీ స్పేస్ వచ్చింది. సో మొత్తం మీరు బెడ్ బ్యాక్ సైడ్ అయితే సెమీ సర్క్యులర్ డిజైన్స్ ఆ ప్యాటర్న్ చూసారో, మనకు స్టడీ యూనిట్ టాప్ స్టోరేజ్ లో కూడా మనం అదే ఇచ్చామన్నమాట. సో ఈ విధంగా పైన ఒక స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఏదైనా డిస్ప్లే చేసుకోవడానికి ఓపెన్ లెడ్జెస్ కూడా అదే కర్వ్ షేప్డ్ ఇచ్చాము. అండ్ ఇది ఒక సింపుల్ స్టడీ డెస్క్. సో నెక్స్ట్ ఇంకొక రూమ్ చూద్దాం. సో కిడ్స్ రూమ్ కి అలానే గెస్ట్ రూమ్ కి మధ్యలో మనకు ఒక ఎంటీ స్పేస్ ఉండిందండి. ఆ ఎంటీ స్పేస్ ని మనం ఒక క్రాకరీ కింద మనం డిజైన్ చేసాము. అలానే రెగ్యులర్ క్రాకరీ యూనిట్స్ లాగా కాకుండా దీన్ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసింది ఏంటంటే, మనం ఇక్కడ ఒక బేస్ యూనిట్ విత్ క్వాడ్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ఇచ్చాము. వెనకమాల అంతా కూడా మనం టైల్ వర్క్ అయితే చేసామండి. అండ్ ఈ పర్టికులర్ మిర్రర్ కూడా మనం ఒక సెమీ సర్క్యులర్ షేప్ లో మనం తీసుకొని వెనకమాల అంతా కూడా లైటింగ్ ప్రొవైడ్ చేసాము. అండ్ పక్కన వచ్చేసరికి మనం పీవీసీ రాఫ్టర్స్ యూజ్ చేసాము. అక్కడ యూజ్ చేసిన ఇది పీవీసీ రాఫ్టర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ యూజ్ చేసిన పీవీసీ రాఫ్టర్స్ తోనే మనం కింద ఏదైతే ఒక స్టోరేజ్ స్పేస్ వచ్చిందో ఆ స్పేస్ కి కూడా మనం అదే పీవీసీ రాఫ్టర్స్ యూజ్ చేసుకొని డిజైన్ కలర్ కాంబినేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే అట్లా డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనం ఒక పీవీడీ షెల్ఫ్ తీసుకున్నాం అండి. ఇప్పుడు పీవీడీ షెల్ఫ్స్ యాక్చువల్గా చాలా ఇన్ ట్రెండ్ ఉన్నాయి. సో ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు మీరు కూడా. ఈ పీవీడీ షెల్ఫ్ అంతా కూడా ఏంటంటే, మీరు ఇక్కడ చూసినట్టు క్లయింట్ చాలా మంచిగా బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ అనేది డిస్ప్లే చేశారు. సో అట్లా ఒక మంచి డిస్ప్లే యూనిట్ గా మనం యూజ్ చేయొచ్చు. అలానే ఇక్కడ అంతా కట్లరీ మనం మొత్తం ఈ డైనింగ్ సెట్స్, క్రాకరీ సెట్స్ అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ఫుల్ లెంత్ యూనిట్ ఒకటి మనం ఇచ్చామన్నమాట. సో ఇది వచ్చేసరికి ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నామండి. సో ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇటువైపు మనం గెస్ట్ రూమ్ వచ్చింది. లోపల గెస్ట్ రూమ్కి వెళ్ళి చూద్దాం. దిస్ ఇస్ ద గెస్ట్ రూమ్ అండి. చాలా సింపుల్ గా డిజైన్ చేసింది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ క్లయింట్ దగ్గర ముందు ఐకియా ఫర్నిచర్ ఉంటే అక్కడ చెస్ట్ లాగా ప్లేస్ చేసుకొని పైన టీవీ పెట్టుకున్నారు. ఇటువైపు మీరు చూస్తే క్లయింట్ యాక్చువల్గా ఒక స్టడీ డెస్క్ ఉండింది అనమాట. సో ఈ మెజర్మెంట్స్ అన్ని మాకు ముందే ఇస్తే మేము ఇది 2D చేసుకునేటప్పుడు ఇంత స్పేస్ మేము యాక్చువల్గా లీవ్ చేసుకొని దాని పక్కన ఉన్నది మాత్రం మనం వార్డ్రోబ్ ఇచ్చాము. అండ్ ఈ వార్డ్రోబ్ యాక్చువల్గా కంప్లీట్లీ ప్లెయిన్ వైట్, పైన మాత్రమే కలర్ లామినేట్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇచ్చిన లెడ్జ్ కూడా పైన కలర్ లామినేట్ అయితే యూజ్ చేసామో అదే లెడ్జ్ మనం ప్రొవైడ్ చేసాం అనమాట. ఇది మొత్తం ఈ సైడర్స్కి ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతుంది, మోటరైజ్డ్. సో క్లయింట్ నుంచి వర్క్ చేసుకున్నప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండే విధంగా లెడ్జ్ హైట్ అంతా క్లయింట్తో డిస్కస్ చేసి చేసామన్నమాట. సో ఈ వార్డ్రోబ్లో ఏంటంటే మనకి లాంగ్ హ్యాండిల్స్ ఇచ్చినప్పుడు మనకి ఓవరాల్గా లుక్ అండ్ ఫీల్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇది మొత్తం ఒక సటిల్ వైట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిన ఒక బెడ్రూమ్ అని చెప్పచ్చు. సో ఆల్రెడీ ముందు క్లయింట్ దగ్గర ఉన్న ఫర్నిచర్ని కూడా బేస్ చేసుకొని ఈ రూమ్ అనేది డిజైన్ చేసామన్నమాట. సో ఇక్కడ బెడ్ ప్లేస్ చేసిన తర్వాత ఈ బ్లైండ్ కూడా ఈ రూమ్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం జీబ్రా బ్లైండ్స్ అనేది ప్రిఫర్ చేసాము. ఇది చాలా లాంగ్ విండో అండి, అందుకని కొద్దిగా డార్క్ కలర్డ్ బ్లైండ్ అనేది ఆప్ట్ చేసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది మోర్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ రూమ్ లాగా కాబట్టి లైటింగ్ అది క్లయింట్ కాల్స్ అది ఉన్నప్పుడు కొంచెం లైటింగ్ ఎక్కువ కావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జీబ్రా బ్లైండ్స్ అయితే బెటర్గా ఉంటుంది అనే విధంగా కూడా సజెస్ట్ చేసామన్నమాట. అండ్ బెడ్ బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్కి మనం ఒక కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనేది ప్లేస్ చేసుకున్నాము. ఆటోమేటిక్గా ఏంటంటే వాల్ పేపర్స్ యూజ్ చేసుకునేటప్పుడు చాలా లో కాస్ట్లో రూమ్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా చేస్తుంది. టోటల్గా రూమ్ లుక్ అనేది మంచిగా చేంజ్ చేస్తుంది అనమాట. సో దట్స్ అబౌట్ ద గెస్ట్ రూమ్. సో గెస్ట్ రూమ్ చూసిన తర్వాత మనం కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ చూద్దామండి. ఇప్పుడు మనం ఉన్నదైతే డైనింగ్ స్పేస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్పేస్లో ఏంటంటే లైక్ యూ సీ డైనింగ్ టేబుల్ ఉంది. అలానే ఈ వాల్ ఏంటంటే మనకి ఒక యాక్సెంట్ వాల్ అనుకోవచ్చు. మనం టీవీ యూనిట్లో అలానే సోఫా బ్యాక్ సైడ్ వాడినట్టే ఇక్కడ కూడా మనం పీవీసీ మౌల్డింగ్స్ వాడాము. అండ్ ఇన్ బిట్వీన్ ద పీవీసీ మౌల్డింగ్స్ ఇందాక చెప్పినట్టుగా మనం ఒక కస్టమైజ్డ్ వాల్ పేపర్ అయితే ఇచ్చామన్నమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హాల్ అంతా కూడా మనం ఒకలాంటి గ్రే టోన్సే ఎక్కువ ప్రిఫర్ చేసాము. గ్రే టోన్స్ ఇప్పుడు బాగా ఇన్ ట్రెండ్ అనమాట. అట్ ద సేమ్ టైం మనకి చాలా మంచి కూల్ ఒక మంచి సెరీన్ ఫీల్ కూడా మనకి ఇంట్లోకి అంబియన్స్ క్రియేట్ చేస్తాయి. సో అలాగా అదే దృష్టిలో పెట్టుకొని
మనం వాల్ పేపర్స్ కూడా అన్ని మంచిగా బ్లెండ్ అయ్యే విధంగా వాల్ పేపర్స్ అనేవి మొత్తం కస్టమైజ్ చేపించాము. అలానే ఇటు సైడ్ వచ్చేసరికి మనకు ఒక బాల్కనీ ఉంది. ఈ బ్లైండ్స్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేసామండి. బ్యాక్ సైడ్ మనం షియర్ ఇచ్చాము. అలానే ఇది కంప్లీట్ గా మనకి బ్లాక్అవుట్ కర్టన్స్ వస్తాయి. అండ్ ఇటువైపు అంతా మనకి బాల్కనీ స్పేస్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లయింట్ ఒక పూజ యూనిట్ అనేది ప్లేస్ చేసుకున్నారు అనమాట. ఇది ముందు నుంచి ఉన్నదే, సెంటిమెంటల్ గా ఇదే వాడాలి అన్నట్లుగా ఇదే ఉంచారు. పక్కనే ఒక ప్లాంటర్ స్టాండ్ అంతా కూడా ప్లేస్ చేసుకొని ఈ కార్నర్ అంతా కూడా పూజకి డెడికేట్ చేశారు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ద కిచెన్ స్పేస్ అనమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించబోయే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఈ పర్టికులర్ స్పేస్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఎంటీ ఫ్లాట్ నేను మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా ప్లెయిన్ స్పేస్ ఉండింది రెఫ్రిజిరేటర్ కోసం. అలా అని మనం ఇక్కడ ఒక రెఫ్రిజిరేటర్ ప్లేస్ చేసేస్తే మనకి ఎస్థెటిక్ గా అంత మంచిగా అనిపించదు. అందుకని మనం ఇక్కడ ఒక స్టోరేజ్ యూనిట్ లాగా క్రియేట్ చేసి రెఫ్రిజిరేటర్ సైజ్ ఎంత అయితే ఉందో అంత తీసుకొని ఇటువైపు మనం ఒక బాక్స్ లాగా, అంటే ఒక బాక్స్ ఫిట్ చేసాము. అట్ ద సేమ్ టైం మనకి ఇందులో ఏంటంటే స్టోరేజ్ వస్తుంది. అట్లా చిన్న చిన్న ప్లాంటర్స్ అండ్ చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి మనకు గ్లాస్ షెల్ఫ్స్ లాగా ప్రొవైడ్ చేసాము. అండ్ ఓవర్ హెడ్ కూడా మనం ఫ్లూటెడ్ గ్లాస్ తో మనం ఒక చిన్న క్లోజ్డ్ స్టోరేజ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ అపార్ట్మెంట్స్ లో చాలా మంది మిస్ అయ్యేది ఏంటి అంటే లాఫ్ట్ ఏరియా ఉండదు. సో ఈ రెఫ్రిజిరేటర్ స్పేస్ పైన ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మనం లాఫ్ట్ కి ఇచ్చాము. అండ్ మనం మొత్తం కంప్లీట్ గా హ్యాండిల్లెస్ కాన్సెప్ట్ కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ మనం హ్యాండిల్స్ ఎక్కడ కనిపించకుండా టిప్మాటిక్స్ కి అయితే వెళ్ళాం అనమాట. సో యూజ్ చేసుకొని క్లోజ్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అలానే బోల్డ్ అంత పైన లాఫ్ట్ స్టోరేజ్ స్పేస్ కూడా మనకి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ లో మొత్తం మనం ఎల్ సెక్షన్ చేసామన్నమాట. స్టోన్ వచ్చేసరికి క్వాడ్ స్టోన్ యూజ్ చేసాము. చాలా మంది అడుగుతున్నారు అది కూడా క్వాడ్స్ యూజ్ చేయొచ్చా, స్టెయిన్స్ ఏమి పట్టుకోవా అని చెప్పి. డెఫినెట్ గా యూజ్ చేయొచ్చా అండి. మనకి ఆన్ డైలీ బేసిస్ యూసేజ్ కి క్వాడ్స్ చాలానే బాగుంది. అండ్ మన క్వాడ్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్ లో కూడా వస్తుంది, డిజైన్స్ లో కూడా వస్తుంది కాబట్టి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు చూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదంతా కూడా మనం ఏంటి అంటే యాక్రిలిక్ కిచెన్ అండి. ఇదంతా యాక్రిలిక్ అండ్ గ్లాస్ కాంబినేషన్ కి వెళ్ళాము. ఈ డిజైన్ కూడా మీరు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ ఏంటి అంటే యూజువల్ గా మనం చూసేది లాఫ్ట్ సెక్షన్ ఉంటుంది, మధ్యలో మనకు మిడిల్ సెక్షన్ ఉంటుంది, మొత్తం కంప్లీట్ గా మిడిల్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా కంప్లీట్లీ మనం సీలింగ్ నుంచి కింద వరకు మనం ఒకటే సింగిల్ లైన్ గ్లాస్ షటర్స్ లాగా ప్రొవైడ్ చేసాము. చిమ్నీని కవర్ చేస్తూ మనం అగైన్ మొత్తం యాక్రిలిక్ తో ఇక్కడ కవర్ చేసాము. ఇవన్నీ ఈ యూనిట్స్ కూడా మనం టాప్ టు బాటమ్ పైనుంచి కింద వరకు ఈవెన్ గా కనిపించే షటర్స్ అయితే యూజ్ చేసాం అనమాట. ఇక్కడ ఏదైనా ప్లాంటర్స్ కానివ్వండి, మంచి కట్లరీ అంతా డిస్ప్లే చేసుకోవడానికి ఓపెన్ లెడ్జ్ ఇచ్చాము. అగైన్ పైన కూడా మనం గ్లాస్ షటర్స్ ఇచ్చాము. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని బ్లాక్ గ్లాస్ లెటర్స్కి వెళ్ళాం కాబట్టి షటర్ కూడా మనం బ్లాక్ కి వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ద షటర్ స్పేస్ అండి. అప్లయన్సెస్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి టాల్ యూనిట్ లో మనం ఇట్లా టాండమ్స్ ప్రొవైడ్ చేసాము. ఇవి మనకి చాలా బాగుంటాయి యూసేజ్ కి. సో ఇట్లా టాండమ్స్ అండ్ పైన అంతా మనం షెల్ఫ్స్ ఇచ్చేసాం అనమాట. కింద అంతా కూడా మనం ఇట్లా స్టోరేజ్ కోసం కానివ్వండి, డ్రాస్ కానివ్వండి, అలానే కింద కూడా మనం డిష్ వాషర్ కూడా ఇందులోనే కంబైన్ అయిపోయే విధంగా డిష్ వాషర్ కూడా ఇచ్చాము. సో దిస్ ఇస్ అబౌట్ ద కిచెన్. సో అదండి ఇవాళ వీడియో. విజయవాడలో మేము రీసెంట్గా కంప్లీట్ చేసిన ఒక 3 BHK ఫ్లాట్ టూర్ అనమాట. ఇది విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాపర్టీస్ KMC వివాన్లో చేసిన ఫ్లాట్ ఇది. సో మీకు ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నా లేదంటే చేయించుకోవాలి అనుకుంటున్నా కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మా బ్రాంచెస్ వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట్, చీరాల, ఒంగోలు, హైదరాబాద్లో ఉన్నాయి. ఏ లొకేషన్లో అయినా కూడా మనం ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తాము. సో మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీ బడ్జెట్ని అనుకూలంగా తీసుకొని ఎంత బడ్జెట్ అనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక 3D అనేది ప్రొవైడ్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకుని కొటేషన్ అనేది రేజ్ చేసి ఆన్ టైం కమిట్మెంట్గా మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాము. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై.